ఒకనాడు దేవతలంతా శివపుత్రులైన గణపతి కుమారస్వాములలో ఎవరికి గణాధిపత్యం ఇవ్వాలని పరమశివుణ్ణి అడిగారు. అప్పుడు శంకరుడు ఎవరైతే ముందుగా ముల్లోకాలను 3 సార్లు ప్రదక్షిణ పూర్తి చేస్తారో వారే గణనాయకుడు అవుతాడని ప్రకటిస్తారు. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి ప్రదక్షిణ చేయడం ప్రారంభిస్తాడు. వినాయకుడు మాత్రం తన చిన్ని ఎలుక వాహనముపై ఈ ప్రదక్షిణ ఎలా పూర్తి చేయడమని ఆలోచిస్తాడు. తన బుద్ధి కుశలతతో తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులే ఈ ముల్లోకాలని గ్రహిస్తాడు. వెంటనే వారి ఇరువురి చుట్టూ 3 ప్రదక్షిణలు పూర్తి చేస్తాడు. దాంతో సుబ్రహ్మణ్యుడి కంటే ముందే వినాయకుడు ప్రదక్షిణ పూర్తి చేసి గణనాయకుడు అవుతాడు. అప్పటి నుంచి వినాయకుడు దేవతలందరిలో మొదటి పూజలు అందుకుంటున్నాడు. ఈ విధంగా తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలుగా మనందరికీ తెలియజేశాడు. సమస్య ఎదురైనప్పుడు బుద్ధి కుశలతతో ఎటువంటి సమస్యనైనా జయించవచ్చునని తెలియచేశాడు. ఒకనాడు దేవతలంతా శివపుత్రులైన గణపతి కుమారస్వాములలో ఎవరికి గణాధిపత్యం ఇవ్వాలని పరమశివుణ్ణి అడిగారు. అప్పుడు శంకరుడు ఎవరైతే ముందుగా ముల్లోకాలను 3 సార్లు ప్రదక్షిణ పూర్తి చేస్తారో వారే గణనాయకుడు అవుతాడని ప్రకటిస్తారు. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి ప్రదక్షిణ చేయడం ప్రారంభిస్తాడు. వినాయకుడు మాత్రం తన చిన్ని ఎలుక వాహనముపై ఈ ప్రదక్షిణ ఎలా పూర్తి చేయడమని ఆలోచిస్తాడు. తన బుద్ధి కుశలతతో తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులే ఈ ముల్లోకాలని గ్రహిస్తాడు. వెంటనే వారి ఇరువురి చుట్టూ 3 ప్రదక్షిణలు పూర్తి చేస్తాడు. దాంతో సుబ్రహ్మణ్యుడి కంటే ముందే వినాయకుడు ప్రదక్షిణ పూర్తి చేసి గణనాయకుడు అవుతాడు. అప్పటి నుంచి వినాయకుడు దేవతలందరిలో మొదటి పూజలు అందుకుంటున్నాడు. ఈ విధంగా తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలుగా మనందరికీ తెలియజేశాడు. సమస్య ఎదురైనప్పుడు బుద్ధి కుశలతతో ఎటువంటి సమస్యనైనా జయించవచ్చునని తెలియచేశాడు.